కోకిలమ్మకి కుటుంబరావు వాళ్ళకి వీళ్ళకి మధ్యన ఏం గొడవలున్నాయో నాకు తెలియదు బాబాయ్. చూడబోతే ఆ కోకిలమ్మ కుటుంబరావులే మా అమ్మా నాన్న అని చెప్పేలా ఉన్నారు బాబాయ్. అయ్య బాబోయ్, అయ్య బాబోయ్, వాళ్ళిద్దరు అమ్మ నాన్నలని నేను చెప్పడం ఏంటండి? కాకినాడ మొత్తం తెలుసండి బాబు. సుసో బాబాయ్, ఎందుకు తెగించేశారు? వాళ్ళిద్దరిని మా అమ్మ నాన్నని చెప్పేస్తున్నాడు. నిజమండి బాబు, వాళ్ళిద్దరు దీని అమ్మా నాన్నండి బాబు. కావాలంటే ఓ పాలి శిబిరం మొత్తం ఎతకండి, దొరికాక వాళ్ళే చెప్తారు ఇది ఆడ కూతురో కాదో. లేదు బాబాయ్, ఇలా మాటలు అస్సలు నమ్మొద్దు. ఒక్క నిమిషం, ఒక్క నిమిషంలో వాడు చెప్పేది నిజమో నువ్వు చెప్పేది నిజమో తేల్చేస్తాను. వెయిట్ చేయండి. వీళ్ళని ఎక్కడైనా చూసారా? తెలీదు సార్. సుసో బాబాయ్, వీళ్ళు చూడలేదంట. నువ్వు మధ్యలో మాట్లాడకు. డాక్టర్ గారు, వీళ్ళిద్దరిని ఇక్కడ కానీ చూసారా? చూడలేదు. అబద్ధం, అబద్ధం. వామ్మో, వాయో వాయో, ఇప్పుడు దాకా ఏంటని నిలబడ్డారండి, ఇంతలోనే మిస్సింగ్ అయిపోయారు. వీళ్ళు కూడా డ్రామాలు ఆడుతున్నారు సార్. బుల్రాజు, నోర్మాయ్. డాక్టర్స్ కి అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏంట్రా? సార్, వీళ్ళ మాటలు నమ్మకండి సార్. ఇంకో 10 నిమిషాలు ఎతకండి సార్, ఖచ్చితంగా దొరికిపోతారు సార్. అలాగే. సార్ సార్ సార్, మీరు ఎవరి కోసం వెతుకుతున్నారో తెలుసుకోవచ్చా? ఇదిగో ఈ ఫోటోలో ఉన్న వాళ్ళ కోసం. వీళ్ళు ఇంతకు ముందే వెళ్ళిపోయారు కదా సార్? వెళ్ళిపోయారా? అవును సార్, ఇక్కడికి వచ్చారు, ఐ టెస్ట్ చేయించుకున్నారు, వెళ్ళిపోయారు. వెళ్ళిపోయారా? అవును సార్, నా కళ్ళారా చూశాను. సార్, ఈయన మాటలు నమ్మకండి సార్. మీరు ఈయన ఈ అమ్మాయిని చేసుకోబోయేవాడండి, అందుకే వీళ్ళిద్దరు కలిపి డ్రామాలు ఆడుతున్నారు. డ్రామాలు. వాడు చెప్పేది నిజమా? మీరు కూడా ఏంటి సార్, నేను కాంతమ్మ కొడుకుని, ఆ విషయం మీకు కూడా తెలుసు. ఆ కోకిలమ్మ కుటుంబరావులు కనిపిస్తే మా అమ్మ ఏం చేస్తుందో కూడా మీకు తెలుసు. అలాంటిది చిట్టమ్మ గనక కోకిలమ్మ కుటుంబరావుల కూతురైతే నేనెలా చేసుకుంటాను సార్? అయినా ఆ మాటలు మీరెలా నమ్ముతున్నారు? అది నిజమే. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ కాంతమ్మ కోకిలమ్మ కుటుంబరావులతో వియ్యమందుకోదు. వాళ్ల కూతుర్ని తన కొడుక్కి చేసుకోదు. రే పులి సార్, అభం శుభం తెలియని ఒక ఆడపిల్లని
ఆ కోకిలమ్మ కుటుంబరావులనే నేరస్తుల కూతురని చెప్పి ఆ అమ్మాయిని కూడా నాకు శత్రువుని చేద్దామనుకున్నారా మిమ్మల్ని? ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వాగుడు వాగారంటే నాలుక కోసేస్తా. డ్రైవర్ బావా, చిట్టి, ఈ పుల్రాజుగాడికి ఏర్నారని బాబాయ్ ఇచ్చిన కోటింగ్ సరిపోలేదు గానీ మనం కూడా ఇంకో రౌండ్ ఇచ్చేద్దామేటే. కన్ఫర్మ్ చిట్టి, పదా. చెప్తా. ఏయ్. జోలికొచ్చావనుకో, కోసేస్తా ఎదవల్లారా. జాగ్రత్త, పద బావ. దా. చంపేస్తా. ఎరా అమ్మో మా సిట్టి ఇచ్చింది నీకు సరిపోయినదా లేక మా అమ్మలు కూడా ఒక ఆట ఇమ్మంటావా? ఆ. ఈ ఏరుగు మళ్ళీ తొండం తిప్పిందిరా నాయను. అబ్బా అబ్బా వదిరబ్బా. మంచి అవకాశం మిస్ అయింది చిట్టమ్మా. ఆ వీరనారాయణ గారు వచ్చి ఉండకపోతే మీ నాన్నగారికి ఫ్రీగా కంటి ఆపరేషన్ అయిపోయేది. అవును బావా, ఆ వీరనారాయణతో మాకు పెద్ద సావైపోయింది. ఆయన్ని ఎలా వదిలించుకోవాలో అర్థమే సాగట్లేదు అనుకో. అవును, అసలు మీ వెనకాల ఎందుకు పడుతున్నారు? మీ అమ్మ నాన్నని ఎందుకు చంపాలనుకుంటున్నాడు? అదో పెద్ద కథలే, సమయం వచ్చినప్పుడు నేనే చెప్తాను. ఏదేమైనా సమయానికి నువ్వు దేవుళ్ళ వచ్చి కాపాడావు. లేదంటే ఆ వీరనారాయణకి మా నాన్న దొరికిపోయేవాడు. నీకు సానా పెద్ద థ్యాంక్స్ డ్రైవరు. దాందే ఉంది చిట్టమ్మా, నీ స్థానంలో ఎవరున్నా ఇలాగే చేసేవాణ్ణి. ఏటే నా స్థానంలో ఎవరున్నా సాయం చేస్తావా? అవును, ఎవరు ప్రాబ్లంలో ఉన్నా సాయం చేయడం నాకు అలవాటు. దానిలో తప్పేముంది? చాలు నువ్వేదో నాకు మాత్రమే సాయం చేసావు అనుకోని మా రవిచంద్ర బావ నా కోసం మాత్రమే అబద్ధం చెప్పాడని మూర్చిపోయాను. అదంతా అబద్ధమని ఎప్పుడు అర్థమైపోయింది. నా స్థానంలో ఏ అమ్మాయిని సాయం చేస్తాడంట. సాయం అది కాదు చిట్టమ్మా. చాలే, నువ్వు వచ్చింది నాతో కబుర్లు చెప్పడానికి కాదు, పాన్ చేయడానికి. చేసుకో. ఓహో, మా మరదలు గారికి అలకొచ్చినట్టుంది. ఈ అలకి ఎలా పోగొట్టాలో నాకు బాగా తెలుసు చిట్టమ్మా. అబ్బా, బాగుంది, అలాగే అవ్వాలా. చేయి కాలిపోయిందే. చిట్టి అని తోకలు తిరుగుతుంటే ఇదంతా ప్రేమ అనుకున్నాను. అంతా అబద్ధం అన్నమాట.
నా స్థానంలో ఏ అమ్మాయినా సాయం చేస్తాడు, అదే నా స్థానంలో ఏ అమ్మాయినా ప్రేమించేస్తాడు. ఈ మగాళ్ళ మాటలు అస్సలు నమ్మకూడదు, అస్సలు నమ్మకూడదు, అస్సలు నమ్మకూడదు. అక్క, ఏంట చేతి ఇలాగొచ్చా? ఈ రోజు మా పెద్దమ్మకి పనిలోకి రావడం కుదరలేదు, అందుకనే నన్ను పంపింది. అలాగా? మరి ఇంత ఆలస్యంగా వచ్చావేటే? నాకిప్పుడే చెప్పిందక్క. సర్లే, ఎలా పిండి కలుపు. అలాగే అక్క. హాయ్, నా పేరు జ్యోతి. నీ పేరేటి? నా పేరు రవిచంద్ర. పాకం బాగా ఆడుతున్నావు నువ్వు. చూడపోతే బాగా చదువుకున్నట్టున్నావు. ఈ పనిలోకి ఎందుకు వచ్చావు? అది ఓసి జ్యోతి, మర్యాద లేకుండా నువ్వు గివ్వు అని మాట్లాడతావేటి? మీరు అను, మీరు. ఇదెక్కడ చోద్యమమ్మా? ఇతగాడేమన్నా స్వీట్ షాప్ ఓనరా ఏంటి? నాలాగా పనోడే కదా. అప్పుడు నువ్వు అనక మీరు అని ఎలా అంటాం? ఓహో, చిట్టెమ్మకి జలసి స్టార్ట్ అయిందన్నమాట. దీన్ని మనం వాడుకోవాలి. అవును జ్యోతి, కరెక్ట్గా చెప్పావు. తోటి పని వాళ్ళని నువ్వనే కదా అంటారు. అవును, ఇంతకీ నువ్వెక్కడుంటావు? నేనా? రామాలయం ఉంది చూడు, ఆ పక్కనే మా ఇల్లు. మీ ఇల్లెక్కడా? మా ఇల్లా? ఆఫ్రికాలో. వెళ్తావేటి? కుర్రాడు హీరోలాగున్నాడు. పిలిస్తే ఎల్లకుండా ఎలా ఉంటాం? ఉమ్మదయ్య మోహందనా వచ్చి రాగానే మా బావ మీద కన్నేసావి. సత్తని పని. ఇదిగో రవి, వెళ్ళేటప్పుడు నా ఫోన్ నెంబర్ చెప్తాను. నీ ఫోన్ నెంబర్ కూడా చెప్తావా? ఎందుకు చెప్పను, ఖచ్చితంగా చెప్తాను. ఓసై, నువ్వు వచ్చింది ఎరికే? పక్కన వాళ్ళతో సొల్లు కబులు చెప్పడానికా, పంచడానికా? అబ్బా, పని చేస్తున్నా లేక ఏమాత్రం దానికి ఇసుక్కుంటావెందుకు? ఇదిగో రవి, ఇలా పిండంతా పిసికి పిసికి చేతులు నొప్పొస్తున్నాయి. కూసంత సాయం చేస్తావేటి? అలాగే చేస్తాను. ఏటలాగే? అది పిసుకమందని పిండి పిసుకుతూ కూసుంటే అక్కడ పాకమేరాడతారంట. దాందే ఉంది చిట్టమ్మా, కాసేపు తనకి హెల్ప్ చేస్తాను, ఇంకాసేపు పాకం పడతాను. అబ్బో, కనబడ్డలందరికీ హెల్పింగ్ చేయడమే కదా తమరి పని. దాని పిండేదో అది పిసుకుంటది, నీ పాక మీద నువ్వు వాటుకో. చిట్టమ్మ లైన్లోకి వస్తుంది. ఇదిగో రవి, పవన్ కళ్యాణ్ది కొత్త సినిమా వస్తుందంట. మా నాన్న సినిమా హాల్లో టికెట్లు సింపుతాడు. నువ్వు వస్తానంటే 2 టికెట్లు తీసుకుంటాను. వస్తావేటి? నువ్వు పిలిస్తే నేను రానా జ్యోతి? నువ్వెప్పుడు రమ్మంటావో చెప్పు, బండేసుకొని వచ్చేస్తాను. ఇద్దరం కలిసి వెళ్ళిపోదాం. ఏటేటి, ఇద్దరు కలిసి సినిమాకి వెళ్తారా? మేమిద్దరం వెళ్తే నీకేటి? ఇతగాడు నా ఫ్రెండు, నేను ఇతగాడు ఫ్రెండ్ని. ఫ్రెండ్ వెళ్తే తప్పేటి? అబ్బో, దిగొచ్చారండి సినినాటి స్నేహితులు. ఫ్రెండ్ అంట ఫ్రెండు. ఎత్తి కొట్టానంటే 7 ముక్కలు అవుతాయి ఏటనుకుంటున్నావో? మోసుకొని పని చూసుకోవే. ఇదిగో, రేపటి నుంచి నువ్వు అసలు పనిలోకి రాకు. అబ్బో, ఎంతోటి పని అక్కడ లేదు మరి. ఎక్కడికే రావడానికి ఏదో మా పెద్దమ్మ చెప్పిందని వచ్చాను, లేకపోతే నేనెందుకు వస్తాను? ఇదిగో రవి, నీ ఫోన్ నెంబర్ కొంచెం చెప్తావా? ఏటైచ్చేది? నీ ఫోను.
అయ్యో 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 నా ఫోను. దేనికి నవ్వుతున్నావ్? ఇది అదే. అదేనా అంటే? ఇది అదే. అదే అంటే ఏది? జలస్. అదే అసూయ. హ? నాకు అసూయ ఎందుకు? ఎందుకేముంది, కాబోయే మొగుడిని పరాయి అమ్మాయి వచ్చి లైన్లో పెట్టేస్తుంటే ఏ అమ్మాయికైనా అసూయే కదా. అంత సినిమా ఏం లేదు. కావాలంటే నువ్వే ఆ అమ్మాయిని లైన్లో పెట్టుకో. నాకెలాంటి బాధ లేదు, ఎలాంటి అసూయ లేదు. ఇదిగో జ్యోతి, ఇలా రా. వస్తున్నా. అమ్మో, ఇంకా నయం, నా ఫోన్ పగిలిపోలేదు. ఎంత కోపమైతే ఎలాగా? నెంబర్ చెప్పు. నా నెంబర్ మర్చిపోయాను. నా ఫోన్ నుంచి నీకు రింగ్ ఇస్తానులే. ఫోన్ నంబర్ ఇచ్చేస్తాడంట. అలాగే. నువ్వు భలే ఉన్నావు జ్యోతి. భలే ఉందంట, భలే ఉంది. సన్నగా తెల్లగా మా చిట్టెమ్మ చేతి మైసూరు పాకులా ఉన్నావు అనుకో. అవునా? నిజంగానా? వేసిపోకుండా. నిజం. నిన్ను ఇలా చూడగానే అలా నెంబర్ ఇచ్చేద్దాం అనుకున్నానంటే అర్థం చేసుకో. నువ్వు ఎంత అందంగా ఉన్నావో. అయినా నేను చిట్టమ్మని పెళ్లి చేసుకుందామని ఫిక్స్ అయిపోయాను గాని, లేకపోతేనా లేదంటే నిన్నే పెళ్లి చేసుకునేవాణ్ణి. నిజమా? అలాగా? వసై జ్యోతి, నిన్ను. అయ్ బాబోయ్, ఇదేటి ఎలా వచ్చేస్తుంది? వసై దున్నపోతానా, పొంది మొహంతానా? ఊళ్ళో ఇంతమంది మగాళ్ళుంటే నా బావి దొరకడే నీకు? నువ్వు వద్దు, నీ పని వద్దు. పోవే, పోవే. నిన్ను చెత్తను కూడా మా బావ మీద ఆడతావా? పోవే. అయ్ బాబోయ్, ఇంత కోపం పెట్టే తల్లి. వద్దంటే వెళ్ళిపోతాగా. మా ఐదారు సంతాని, మా ఐదారు సంత. ఎలా తప్ప? అయ్ బాబోయ్, అలా చూడకు చిట్టమ్మా, భయం వేస్తుంది. అన్ని చదవ నాటకాల. ఆ కోతి నీకు అంత బాగా నచ్చేసిందేటి? సన్నగా తెల్లగా మైసూర్ పాకలా ఉందట. మైసూర్ పాకలాగా. ఇది అదే. ఏటది? అసూయ. ఏం కాదులే, పా. ముందు ఆ పాక సంగతి చూడు. బాబాయ్, ఎవరు? ఏమైంది నీకు? పిచ్చిగా పట్టిందేటి? కాలే కళాయిని బట్ట తట్టుకోవాలి గాని చెరువు తట్టుకుంటావేటి? ఏదే బాబాయ్, రా ఆయన పెట్టి రాతానా. రే, నువ్వేంటికి వచ్చింది అడ్డమైన పనులు చేయడానికా, లేదంటే నాకు తోడుగా ఉండడానికా? నీకు తోడుగా ఉండడానికి అక్క. మరి కిచెన్ లోకి ఎవడెళ్ళమన్నాడు రా? చేతులు ఎవరు కాల్చుకోమన్నారు? అక్క, ఎలాగో ఇక్కడ ఉంటున్నాం కదా, సరదాగా ఏదో వంట ట్రై చేద్దామని వెళ్ళానక్క. ఇదిగో ఇలా చేయి కాలిపోయింది.
ఇష్టం.